హాయ్ అండి. టిఫిన్లోకి ఇడ్లీ, దోశ, రైస్లోకి చాలా టేస్టీగా ఉంటుంది టమాటా పచ్చడి. ఒకసారి ఇలా ట్రై చేయండి, తప్పకుండా చాలా బాగుంటుంది. నేను ఒక అరకిలో టమాటాలు తీసుకున్నాను ఈ పచ్చడి కోసం. అరకిలో టమాటాలు శుభ్రంగా కడిగి తుడిచేసి ఒక గంట ఆరబెట్టేసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకున్నాను. చిన్నకాయ అయితే 4 ముక్కలు, పెద్దదైతే ఒక 5-6 ముక్కలుగా కట్ చేసుకొని బాండీలు వేసేసుకొని అరకిలో టమాటాలకి 50 గ్రాముల చింతపండు, ఈనెలు లేకుండా పిక్కలు లేకుండా కొంచెం హాట్ వాటర్లో కడిగేసి వేసుకోండి. ఎందుకంటే కొంచెం ఇసుకగా ఉంటుంది చింతపండులో, ఇసుక లేకుండా ఉంటుంది హాట్ వాటర్లో కడిగేసుకుంటే. తర్వాత ఇది మూత పెట్టి సిమ్లో ఉడికించుకుంటే ఒక 10 నిమిషాలు బాగా మగ్గిపోయి మెత్తగా అయిపోతాయి టమాటా ముక్కలు, చింతపండు అది. ఇలా మెత్తగా అయిపోయిన తర్వాత మనం ఒక 50 గ్రాముల ఉప్పు మిక్సీ పట్టేసుకొని, గండుప్పు దానిలో వేసేసుకొని మనం వేయించుకున్న టమాటాలు వేసేసుకొని మూత పెట్టకుండా ఒక 2 నిమిషాలు ఉడికించేసుకొని తర్వాత చల్లారిన తర్వాత మిగతా ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. చల్లారిన తర్వాత ఒక 50 గ్రాముల కారం, ఒక 20 వెల్లుల్లి రెబ్బలు, 1 స్పూన్ మెంతిపిండి, 2 స్పూన్లు ఆవుపిండి మెత్తగా మిక్సీ పట్టేసుకొని ఫ్రై చేసుకొని, ఆవాలు మెంతులు ఫ్రై చేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకొని ఇందులో కలిపేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి పోపు పెట్టుకుందాము. పోపులో ఒక 150-200 గ్రామ్స్ ఆయిల్ వేసుకొని ఎండుమిర్చి, పచ్చిశనగపప్పు, మినపప్పు, ఆవాలు, వెల్లుల్లి డబ్బులు కొంచెం దంచేసి వేసుకుంటే సరిపోతుంది. అలా వేయకండి, అలాగే వేస్తే పేలిపోతాయి. కొంచెము దంచుకొని వేసుకొని తర్వాత ఈ మనం మిక్సీ పట్టుకున్న టమాటా పచ్చడి వేసుకొని ఒక 5 నిమిషాలు కానీ సిమ్లో పెట్టి మనం పచ్చడి ఉడికించుకున్నామంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. వెంటనే స్టవ్ ఆఫ్ చేసి దించేసేయకుండా తాలింపు వేసిన తర్వాత ఒక 5 నిమిషాలు మనం కానీ పచ్చడి ఉడికించుకున్నామంటే చాలా టేస్ట్ వస్తుంది, నిల్వ ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి ఇలా.